నమస్తే, వెల్కమ్ టు కరోనా కేర్. సెల్ఫ్ క్వారంటైన్ చేసుకుంటూ వైద్యుల సూచనలు పాటిస్తే కరోనా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజం కావు. అందుకే వైద్య నిపుణులతో స్పెషల్ లైవ్ షోలు నిర్వహిస్తోంది టీ న్యూస్. అందులో భాగంగా మన స్టూడియోకు వచ్చారు యశోద హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పంకజ్ జరివాలా గారు. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే. సో హెల్దీగా ఉన్నా కూడా కరోనా సోకే ప్రమాదం ఉందంటారా సార్? ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ కనుక ఎక్కువగా ఉంటే వాళ్ళకి కరోనా రాదు అని చెప్తున్నారు. బట్ ఎంతవరకు ప్రమాదం ఉంది సార్? యాక్చువల్లీ మనకి హెల్దీ ఉన్న వాళ్ళకి కూడా జలుబు కానీ దగ్గు కానీ ఈ రకాలు రెగ్యులర్ ఫ్లూ ఇన్ఫెక్షన్స్ లైక్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతూ ఉంటాయి. సో హెల్దీ వాళ్ళకి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్ రాదు అని ఈ మాట అయితే చాలా తప్పు అండి. It is basically, you have to understand that it is basically a coronavirus is basically a viral infection. So the name of the virus is SARS, that is severe acute respiratory syndrome coronavirus 2. That is what this virus is called as. బేసికలీ ఇట్ ఈస్ ఆర్ఎన్ఏ వైరస్. అంటే అందులో రకరకాల వైరసెస్లో కూడా రకరకాల టైప్స్ ఉంటాయి. కొన్ని డిఎన్ఏ వైరస్ ఉంటారు, కొన్ని ఆర్ఎన్ఏ వైరస్ ఉంటారు, కొన్ని మిక్స్ టైప్ వైరసెస్ ఉంటారు. సో ఈ ఆర్ఎన్ఏ వైరస్లో కొన్ని మ్యూటేషన్ వేరియంట్ తయారైంది. ఆ మ్యూటేషన్ తయారైన వైరస్ అంటే వాళ్ళకి ఇన్ఫెక్టివిటీ, అంటే ఎవరి దగ్గర వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఉన్న ఇన్ఫెక్షన్ ఉన్న పర్సన్ దగ్గర మనిషి కాంటాక్ట్లో వచ్చేస్తే వాళ్ళకి ఇన్ఫెక్షన్ తొందరగానే వచ్చేస్తాయి. సో ఎవరికైనా రావచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ ఓన్లీ సంబడి హూ ఈస్ హ్యావింగ్ లెస్ ఇమ్యూనిటీ, అంటే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ జబ్బు వస్తాయని అట్లా లేదు. ఎవరికైనా ఈ వైరల్ ఇన్ఫెక్షన్ రావచ్చు. అలాగే మీకు రోజు ఎట్లా జలుబు దగ్గు అవుతాయి అట్లానే ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. దట్స్ వై యు ఆర్ సీయింగ్ మన రోజు అంత టెస్ట్ చేసిన రోజు అంతమంది పేషెంట్స్కి టెస్ట్లు పాజిటివ్ వస్తున్నాయి. నంబర్స్ ఆల్ ఓవర్ వరల్డ్ ఇంకా పెరుగుతూ ఉన్నాయి. ఇంకా డౌన్ ట్రెండ్, డౌన్ ఫాల్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో వైరస్ ఈజ్ స్టిల్ దేర్ ఇన్ కమ్యూనిటీలో వైరస్ స్ప్రెడ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు బి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఆల్రెడీ అంటే ఇప్పటికే ఏదైనా ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే కనుక ఈ అవకాశం, అంటే కరోనా వైరస్ సోకే అవకాశం ఎక్కువ ఉంది అని అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? ఈ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ అయితే ఇప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్ అయితే ఉంది. అండ్ ఈ ఉన్న పేషెంట్స్ అన్లెస్ దే టేక్ కాంటాక్ట్స్, అంటే దోస్ హు ఆర్ ఇన్ క్లోజ్ కాంటాక్ట్ విత్ ద పేషెంట్స్, ఎవరన్నా ఆ ఏరియాలో 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న పేషెంట్స్ వాళ్ళకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ మన హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ పేషెంట్స్, షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ అందరికీ కూడా ఇన్ఫెక్షన్ అయిన ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్, అంటే ఎవరికైనా వచ్చిన ఇన్ఫెక్షన్స్తో ఏదైనా పేషెంట్కి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, బేసికలీ లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఆ డ్రాప్లెట్స్ ఎప్పుడన్నా దగ్గినప్పుడు ఆ డ్రాప్లెట్స్ బయటకు పడతాయి. ఆ డ్రాప్లెట్స్లో ఎవరైనా క్లోజ్ కాంటాక్ట్స్లో వచ్చేస్తే ఆ ఇన్ఫెక్షన్ ఉన్న ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీ ఇమ్యూనిటీ పవర్ మంచి ఉంది అంటే ఇన్ఫెక్షన్స్ రాలేదు అని ఎట్లా ఉండదు. యూ మే గెట్ ఇన్ఫెక్టెడ్ విత్ ద కరోనా వైరస్, బట్ దానికి తీవ్రత కొంచెం తక్కువ ఉంటాయి. బట్ సపోజ్ సంబడి ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ డిసీజ్, లైక్ సంబడి ఈజ్ హ్యావింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్, షుగర్, డయాబెటీస్, ఎల్డర్లీ పాపులేషన్స్, వాళ్ళకి ఆ తీవ్రత కొంచెం ఎక్కువై లంగ్స్లో కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళకి గుండె జబ్బులు కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకే సార్, కాల్ ఉన్నారు. శోభారాణి మౌలాలి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడాలి. నమస్తే అమ్మా. సార్, నాకు జనవరి 29 లాస్ట్ ఇయర్ బైపాస్ సర్జరీ అయిందండి నాకు. ఓకే. అయితే కొన్ని రోజుల వరకు చెకప్కి వెళ్ళాను. ఇప్పుడు మొన్న ఫిబ్రవరి మార్చిలో చెకప్ ఉంటే రాలేకపోయినామండి లాక్డౌన్ వల్ల. అయితే సార్ ఏమి టాబ్లెట్స్ ఏం వాడద్దు, స్టాప్ చేసేయాలి అని అన్నారండి. బయోవాల్ వేశారు నాకు. మీకు గుండె ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఏదైనా టాబ్లెట్స్ మీరు వాడుతున్నారు అది వాడితే ఉండాలమ్మా. నా పేషెంట్స్ కూడా వద్దన్నారండి, అన్ని స్టాప్ చేసేయమన్నారు. 1 year స్టాప్ చేయమన్నారు. ఓకే. సో మీకు అంటే రక్తం పలసగా చేయడానికి ఒక రకాల టాబ్లెట్, అంటే ఏదైనా అసిట్రామ్ కానీ వార్ఫేరిన్ రకాల టాబ్లెట్స్ బంద్ చేయమని చెప్పారా? సో దాని బదులు కొంచెం వేరే టాబ్లెట్స్ ఉంటాయమ్మా. అది రక్తం పలసగా చేయడానికి వేరే రకాల టాబ్లెట్స్ ఉంటాయి, లైక్ ఆస్పిరిన్. ఆ టాబ్లెట్ అయితే మీరు కంటిన్యూ వాడుతూ ఉండాలా. ఎందుకని వాల్ ఒక్కసారి పెట్టిన తర్వాత ఒక రకాల ఆస్పిరిన్ లాగా ఒక రకాల రక్తం పలసగా చేయడానికి టాబ్లెట్స్ అయితే వాడుతూ ఉండాలా.
కంప్లీట్గా పూర్తిగా బంద్ చేసేస్తే మళ్ళీ అది మీద పెట్టిన వాల్లో మళ్ళీ రక్తగడ్డలు కట్టి మళ్ళీ ఏదైనా ప్రమాదం జరిగిన ఛాన్స్ ఉంటాయి. సో మీరు హాస్పిటల్లో కన్సల్టేషన్కి రావాలంటే మీరు యశోద హాస్పిటల్ సోమాజిగూడకు రండి, నేను అక్కడ ఉంటాను. మీరు అన్ని రిపోర్ట్ చూసుకొని దాని ప్రకారం నేను మీకు సలహా ఇస్తా. నెక్స్ట్ కాలర్ రాజయ్య జగద్గిరిగుట్ట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మేడం నమస్కారం మేడం, డాక్టర్ గారు మాట్లాడారు మేడం. మాట్లాడండి. నమస్కారం, చెప్పండి. సార్ మా భార్యకు గుండె ఆపరేషన్ సార్. ఏంటండి, క్లియర్ గా చెప్పండి. మేడం మా భార్యకు గుండె ఆపరేషన్ అయింది మేడం, మా 4 years కానీ. ఓకే, గుండె ఆపరేషన్ అయింది, 4 సంవత్సరం అయింది, చెప్పండి. సార్ మేము ప్రతి నెల తప్పకుండా కంపల్సరీ మేము అది రక్త పరీక్ష చేసుకుంటాం సార్. రక్త పరీక్ష చేసుకున్న తర్వాత రిపోర్ట్ చూసిన తర్వాత డాక్టర్ మందులు రాసిస్తున్నాం సార్. మేము అట్లా మందులు పడుతున్నాం. ఓకే, అయితే మేము అది అసిస్తామాట సార్. అసిస్తాం గోళీలు రక్త రిపోర్ట్ చూసి మాకు రాసిస్తారు సార్. కానీ మేము ఇప్పుడు 2 months కంటే లాక్డౌన్ చేయబట్టి హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నాం సార్. మరి అవే వాడుతున్నాం గోళీలు. మీరు లాస్ట్ పిటిఐఎన్ఆర్ టెస్ట్ రిపోర్ట్ ఎంత ఉంది చెప్పగలుగుతారా? ఐఎన్ఆర్ రిపోర్ట్ ఎంత ఉంది మీకు గుర్తుందా? అమ్మా రిపోర్ట్ ఇస్తారా? సరే సరే సరే, ఇప్పుడు వినండి, నా నంబర్ ఉంటుంది. నా నంబర్లో మీరు రిపోర్ట్ నాకు వాట్సాప్ చేయండి. నా దగ్గర కూడా చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు వాల్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ అయింది. ఇంతకుముందు మాట్లాడిన పేషెంట్ అది బయోప్రోస్థెటిక్ వాల్ ఉంది. ఆ బయోప్రోస్థెటిక్ వాల్ ఉంటే దానికి రక్తం పలసగా చేయడానికి గోళీ వాడిన అవసరం ఉండదు. రకాల ప్రోస్థెటిక్ వాల్ పెట్టుకున్న ఉంటే వాళ్ళకి యాసిట్రామ్ గోళీ తప్పకుండా వాడాలి. దానికి పీటీఐఎన్ఆర్ టెస్ట్ రిపోర్ట్ ప్రకారం దానికి డోస్ అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. పేషెంట్స్కి లాక్డౌన్ పీరియడ్లో కూడా చాలా మంది పేషెంట్స్కి నేను వాట్సాప్ ద్వారా, ఫోన్ ద్వారా, టెలికన్సల్టేషన్ ద్వారా ఆ డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎంత డోస్ వాడాలని నేను చెప్తున్నాను. సో మీరు కూడా నా ఫోన్ నెంబర్ తీసుకొని నాతో మాట్లాడితే నేను తర్వాత ఈ షో అయిన తర్వాత కాంటాక్ట్ చేయండి, నేను మీ డోస్ చెప్తాను. సో ఇక హార్ట్ విషయానికి వస్తే సార్, చాలా మందికి ఇప్పుడు మన కాలేజ్ చెప్పినట్టు రకరకాల హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది ఆల్రెడీ స్టంట్ వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి ఈ కరోనా నేపథ్యంలో అంటే ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంటుంది సార్ కరోనా? యాక్చువల్లీ ఈజ్ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ పేషెంట్స్కి కరోనా వ్యాధి వల్ల జబ్బు కొంచెం తొందరగానే వస్తాయి. వచ్చిన వాళ్ళకి కూడా జబ్బు కొంచెం తీవ్రత దానికి కొంచెం ఎక్కువ ఉంటాయి. సో యాజ్ పర్ ద రిపోర్ట్స్, అంటే స్పెయిన్లో కానీ, అమెరికాలో కానీ, చైనాలో కానీ వేరియస్ పేషెంట్స్కి మన డేటా ఇప్పుడు మన మెడికల్ జర్నల్స్లో వాళ్ళు ఇస్తున్నారు. ఆల్మోస్ట్ 13 to 30%, అంటే ఆల్మోస్ట్ 30% దాకా వాళ్ళకి కరోనా వైరస్ వాళ్ళ వ్యాధి కొంచెం ఎక్కువగా చూపిస్తుంది. అంటే నార్మల్ పేషెంట్, ఎవరికైనా గుండె జబ్బు కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, డయాబెటీస్ కానీ ఈ రకాల జబ్బు లేనాతో కంపారిజన్ చేస్తే ఈ జబ్బు ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అంటే వాళ్ళకి కరోనా వ్యాధి కొంచెం తొందరగానే వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళకి ఆ వ్యాధి కూడా కొంచెం దానికి తీవ్రత కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి లంగ్ ఇన్వాల్వ్మెంట్స్ మాట కొంచెము ఈ రకాల ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ప్లస్ ఉన్న గుండె జబ్బు వాళ్ళ పేషెంట్స్కి కూడా గుండె జబ్బు తీవ్రత కొంచెం ఎక్కువ అయిపోతాయి. అంటే ఎవరికైనా బ్లాకేజ్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి కొంచెం బ్లాకేజ్ తొందరగానే బయటకు పడతాయి. కొన్ని పేషెంట్స్కి బైపాస్ ఆపరేషన్ అవ్వలేదు, మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, ఎవరికైనా స్టెంట్ వేయలేదు, ఆ రకాల పేషెంట్స్కి కూడా మళ్ళీ రెండోసారి స్ట్రోక్ వచ్చిన ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. కొన్ని పేషెంట్స్కి హార్ట్ పంపింగ్ వీక్ ఉంటే 30%, 20% ఇట్లా హార్ట్ పంపింగ్ కొంచెం వీక్ ఉన్న వాళ్ళు, వాట్ వీ కాల్ ఇట్ యాజ్ అ హార్ట్ ఫెయిల్యూర్, అంటే గుండె ఫెయిల్ అయిన అట్లా పేషెంట్స్కి కూడా ఈ వ్యాధి వేళ కొంచెం హార్ట్ ప్రాబ్లమ్స్ కొంచెం తొందరగానే ఎక్కువైపోతాయి. అండ్ వాళ్ళు కొంచెం సివియర్ ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళ ఉన్న ప్రాబ్లమ్స్ కొంచెం ఎక్కువగా అయిపోయి వాళ్ళ సమ్టైమ్స్ లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయితే వాళ్ళు సమ్టైమ్స్ దే బికమ్ సీరియస్ మాట. సో దే హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో హార్ట్ పేషెంట్స్ జనరల్గా డైట్ అనేది తక్కువగా తీసుకుంటూ ఉంటారు సార్. ఈవెన్ నాన్ వెజ్ విషయంలో కూడా చాలా తక్కువ తీసుకుంటారు. సో బట్ ఇమ్యూనిటీ పెరగాలంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఈ టైంలో వాళ్ళు తీసుకోవడం బెటర్ అంటారా సార్? యాక్చువల్లీ వాళ్ళకి డైట్ తక్కువ తీసుకోమని ఎట్లా నెవర్ సెడ్ బై అస్. యాక్చువల్లీ మనం ఎప్పుడైనా వాళ్ళకి భోజనం కొంచెం తక్కువ చేయండి అని అట్లా అని చెప్పలేదు. వాళ్ళు ఉన్న భోజనంకి కొంచెం హెల్దీ డైట్ తీసుకోవాలి. మీరు ఇప్పుడు చెప్పినలాగా కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ చేసుకోవాలి. దే షుడ్ రిడ్యూస్ దేర్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ అంటే రకరకాల సీరియల్స్ మాట, అంటే రవ ఉన్న పదార్థాలు, మైదా ఉన్న పదార్థాలు కొంచెం తక్కువ తీసుకోవాలి. కొంచెం నెయ్యి, స్వీట్స్ కొంచెం తక్కువ చేయాలా. షుగర్ ఐటమ్స్ వాళ్ళు తగ్గించాలా, ఎందుకని వాళ్ళకి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటాయి. సో బేసికలీ ప్రోటీన్స్ ఆర్ వెరీ లెస్ ఇన్ అవర్ డైట్. యాజ్ పర్ ఇఫ్ యు సీ వేరియస్ స్టడీస్ చూసిన దానిలో మనం భోజనాల్లో ఇండియన్ డైట్లో ప్రోటీన్ క్వాంటిటీ అంటే
దాల్ ధాన్యాలు, రకరకాల దాల్ ధాన్యాలు ఉన్నాయి. ఆ దాల్ ధాన్యాలు కొంచెం మన వాడిన ప్రమాణం కొంచెం తక్కువ ఉంది మన ఇండియన్ డయట్లో. సో ఇట్ ఈస్ బేసికలీ అన్బ్యాలెన్స్డ్ డయట్ ఎక్కువ వాడతాం మనము. ఇంకా అంటే మనం కూరగాయలు, ఫ్రూట్స్ అంటే అన్ని పళ్ళు కూడా మనం వాడిన కొంచెం తక్కువ ఉంటాయి. అండ్ మనం భోజనాలు తయారు చేస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, కుకింగ్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువసేపు కుకింగ్ చేస్తున్న వాళ్ళు ఏమవుతుందంటే దానికి న్యూట్రిటివ్ వాల్యూ తగ్గిపోతాయి. సో వీ డోంట్ గెట్ ఇనఫ్ మినరల్స్ అండ్ విటమిన్స్ ఇన్ అవర్ డే టు డే డయట్. సో అది మనం కొంచెం మార్చుకొని మనం అర్థం తీసుకొని యూ షుడ్ ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్ కంటెంట్, కుకింగ్ టైమ్ షుడ్ బి లెస్ సో దట్ యువర్ న్యూట్రియంట్ వాల్యూస్ ఆఫ్ ద ఫుడ్ విల్ బి ప్రిజర్వ్డ్ అండ్ ప్రోటీన్ కంటెంట్స్ ఎక్కువ చేసుకోవాలి. భోజనము తక్కువ చేసుకున్నా అవసరం లేదు, ఉన్న భోజనానికినే కొంచెం హెల్దీ రకాలు వాడితే తీసుకుంటే దానివల్ల ఇమ్యూనిటీ పెరిగి పేషెంట్కి కొంచెం బెనిఫిట్స్ అవుతాయి. కాలర్ ఉన్నారు సార్, రత్నాకర్ హన్మకొండ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది సార్. ఓకే. అండ్ హార్ట్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈ టైంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి సార్? సో అన్ని గుండె పేషెంట్స్, నాట్ ఓన్లీ హార్ట్ సర్జరీ అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా, వాల్ రిప్లేస్మెంట్ అయినా, యాంజియోప్లాస్టీ అంటే స్టెంట్ వేసుకున్న వాళ్ళ పేషెంట్స్, గుండె వీక్ ఉన్న వాళ్ళ పేషెంట్స్, ఈ అందరు పేషెంట్స్ చాలా జాగ్రత్త ఉండాలి. మై స్ట్రిక్ట్ అడ్వైజ్ ఈజ్ దే షుడ్ స్టే హోమ్, స్టే సేఫ్, బయట వెళ్ళకూడదు. దే షుడ్ నాట్ గో టు ద గ్యాదరింగ్స్ ఆర్ క్రౌడెడ్ ప్లేసెస్కి వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా బయటకు వెళ్తున్నప్పుడు దే షుడ్ వియర్ ద మాస్క్. చాలా అవసరం ఉన్నప్పుడేనే బయటకి వెళ్ళాలి. ఎవరికైనా గుండె జబ్బు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సిమ్టమ్స్ ఉన్నాయి, బాధ ఉంది, అప్పుడు డాక్టర్ దగ్గర కానీ హాస్పిటల్లో వెళ్ళాలంటేనే వాళ్ళు బయటికి రావాలి. లేకపోతే మ్యాక్సిమం నా పేషెంట్స్కి వాళ్ళు నాకు ఫోన్ చేస్తున్నప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నాను, మీకు ప్రాబ్లం లేదంటే ఉన్న మందులే వాడండి, ఇంట్లోనే ఉండండి, హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలా, దే షుడ్ యూజ్ ప్రాపర్ శానిటైజింగ్ టెక్నిక్స్, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకోవాలి. ఇంట్లో కూడా వాళ్ళు దే షుడ్ అవాయిడ్ గ్యాదరింగ్ మాట. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఉన్న గల్లీలో అపార్ట్మెంట్స్లో కూర్చుని కొంచెం మాట్లాడము, అంటే గ్యాదరింగ్స్ చేసుకోవడము, ఇవన్నీ దే షుడ్ అవాయిడ్. అండ్ దే షుడ్ మెయింటైన్ ద healthy habits, washing their hands and using mask. All these practices, if they practice, I think they will not get this infection. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకుందామండి. కరోనా నేపథ్యంలో హార్ట్ పేషెంట్లైన వృద్ధులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. అండ్ అలాగే సార్, చాలామంది వృద్ధులకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా వాకింగ్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, కానీ లాక్డౌన్ నేపథ్యంలో వాళ్ళు బయటకు రావడానికి కూడా అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ఇంట్లో ఎలాంటి ఎక్సర్సైజెస్ ప్రిఫర్ చేయొచ్చు సార్? యాక్చువల్లీ ఈజ్ వెరీ గుడ్ క్వశ్చన్. నాకు చాలామంది పేషెంట్స్ అడుగుతూ ఉన్నారు, దోస్ హు ఆర్ కమింగ్, మనము వాకింగ్ చేయలేకపోతున్నాము, మా బరువు కొంచెం పెరుగుతున్నాయి, మా కొలెస్ట్రాల్ పెరుగుతున్నాయి, మా షుగర్ కంట్రోల్ రావట్లేదు, ఇంతకుముందు మనం నడిచినప్పుడు మా షుగర్ కానీ బీపీ కానీ అన్నీ మంచిగా కంట్రోల్లో ఉండే. సో ఇప్పుడు ఉన్న జాగా, మన ఇంట్లో కూడా చాలా జాగా ఉంటాయి, వీ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్. మన డైనింగ్ టేబుల్ అవతాలు కొంచెం 200 to 250 అడుగు తీసుకొని కొంచెం అక్కడ కొంచెం తిరగొచ్చు, బయట కొంచెం స్పేస్ ఉంటే అక్కడ వెళ్ళొచ్చు, మన టెరెస్ ఉంటే టెరెస్లో వెళ్ళి అక్కడ కొంచెం వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. కూర్చున్న జాగాలో మనం యోగా కానీ ప్రాణాయామం కానీ మెడిటేషన్స్ కానీ ఆ రకాల ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. సో మనకు అవసరం ఉన్నప్పుడు, వర్షాకాలం ఉన్నప్పుడు, చలికాలం ఉన్నప్పుడు మనం బయట వెళ్ళిపోతే మనం దానికి వాకింగ్ చేసిన అట్లా చేస్తారు. అట్లానే ఈ లాక్డౌన్ పీరియడ్లో కూడా మన ఇంట్లో ఉన్న, మన పరిసరాల్లో, సరౌండింగ్ ఏరియాలో ఉన్న జాగాలో యూజ్ చేసుకొని మనం మామూలుగా మనం దూరం వెళ్తాము, దాని బదులు మంచం ఉన్న జాగాలోనే కొంచెం 10 అడుగులు కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఆ జాగాలో కూడా మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో చాలా మందికి మీరు చెప్పినట్టంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా పోయింది సార్. అండ్ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఎక్కువసార్లు అంటే ఆకలి అవ్వడం, ఫుడ్ కంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవడం చేస్తున్నారు చాలామంది. సో అది ఎంతవరకు సేఫ్ అంటారు? ఈవెన్ వెయిట్ గెయిన్ అవ్వడం కూడా చూస్తున్నాం. అలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు? అట్లయిన పేషెంట్స్ వాళ్ళు ఏం చేసుకోవాలంటే వాళ్ళ భోజనం కొంచెం స్పేసింగ్ చేసుకోవాలి. అంటే
రదర్ దెన్ ఈటింగ్ 2 or 3 times కొంచెం ఎక్కువ హెవీగా భోజనం చేసే బదులు మీరు ఇంట్లో ఉన్నారు, మీకు ఇప్పుడు మీ దగ్గర టైం ఉంది. ఎంతకుముందు మీరు జాబ్లో ఉంటారు, లేకపోతే మీరు బయటకు వెళ్తారు కాబట్టి మీ దగ్గర టైం ఉండదు. దట్స్ వై యూ ఈట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ చేస్తారు. బట్ ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నా కాబట్టి మీరు మార్నింగ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మధ్యలో కొంచెం తినొచ్చు. అగైన్ మధ్యాహ్నం కొంచెం 1 గంటకి భోజనం చేసుకొని మళ్ళీ అగైన్ 4 o'clock ఏదైనా తినొచ్చు. మళ్ళీ రాత్రి మీరు డిన్నర్ టైంలో డిన్నర్ చేసుకోవచ్చు. సో ఉన్న భోజనంకి కొంచెం క్వాంటిటీ తగ్గించేసి దానికి కొంచెం స్పేసింగ్ చేసుకుని, అంటే కొంచెం వేరియస్ టైంలో కొంచెం కొంచెం ఫుడ్ తీసుకుంటే దానివల్ల మీ బరువు ఎక్కువ అయినా కొంచెం హెల్తీ ప్రాబ్లమ్స్ మీకు రాదు. అండ్ ఉన్న భోజనం కూడా మీరు కొంచెం హెల్తీ డైట్ తీసుకోవాలి. లైక్ యూ షుడ్ ఈట్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, కొంచెం కూరగాయలు కొంచెం ఎక్కువ తీసుకొని మార్నింగ్ ఈవినింగ్ కూడా మీరు టైం దొరికితే మీరు మార్నింగ్ ఈవినింగ్ కూడా కొంచెం ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ ఎట్లయినా మొదలు పెడితే మీ ఉన్న ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోవచ్చు. కాల్ ఉన్నారు సార్, భూమయ్య జగిత్యాల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే సార్. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి, వింటున్నాం. నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది. 3 years కింద నాకు హార్ట్ వచ్చింది. హార్ట్ వస్తే 2 సెంట్ పడ్డాయి. 34 పుషింగ్ ఉంది. నాకు టాబ్లెట్స్ డాక్టర్ సాబ్ రాసిచ్చిండు, అదే కంటిన్యూషన్ ఉన్నా. అయితే రక్తం గదగదకుండా ఏ టాబ్లెట్స్ వాడాలి? 34 ఉన్నది కాబట్టి కొంచెం పుషింగ్ పెరగాలంటే నేను ఎట్లా నియమాలు పాటించాలి? మీ సమస్య అంటే మీకు టాబ్లెట్స్ ఏ రకాల టాబ్లెట్స్ వాడితే ఉండాలా అదే మీరు అడుగుతున్నారు. ఇప్పుడు రక్తం గడ్డగట్టకుండా నేను ఏ టాబ్లెట్స్ వాడాలి? మీకు ఇప్పుడు స్టెంట్ వేసుకొని నాకు 3 years కెళ్ళి రాసిస్తే అవే రాస్తుండు. ఇన్సులిన్స్ తీసుకుంటున్న షుగర్ కు 3 years కెళ్ళి ఇన్సులిన్స్ ఇంజెక్షన్ వాడుతున్నా. ఇప్పుడు నా సలహా అంటే మీరు ఉన్న టాబ్లెట్సే వాడితే ఉండాలండి. రక్తం గడ్డ కట్టకుండా ఉండాల టాబ్లెట్స్ అంటే ఆస్పిరిన్ అని ఒక రకాల టాబ్లెట్స్ ఉంటాయి. అండ్ మీకు స్టెంట్ వేశారంటే ఇంకా ఒకటి కూడా రక్తం పలసగా చేయడానికి టాబ్లెట్స్ ఉంటాయి. మోస్ట్లీ అది క్లోపిడోగ్రేల్ అని ఒక రకాల టాబ్లెట్స్ ఉంటాయి. ఆ 2 రకాల టాబ్లెట్స్ అయితే మీరు వాడితే ఉండాలండి. ఆ టాబ్లెట్స్ మీకు డాక్టర్ సలహా ప్రకారము యాక్చువల్గా అంటే మీరు లైఫ్ లాంగ్ వేసుకోవాలంటే జీవితాంతం వేసుకోవాల్సి ఉంటాయండి. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత స్టెంట్ వేసుకున్న తర్వాత ఒక రకాల రక్తం పలసగా చేయడానికి టాబ్లెట్ అయితే మీరు జీవితాంతం అయితే వాడితే ఉండాలా. మీ షుగర్ సంబంధించిన టాబ్లెట్స్ అయితే ఇన్సులిన్ కానీ టాబ్లెట్స్ మీరు షుగర్ కంట్రోల్ ఉంటే అది కూడా మీరు లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం వాడితే ఉండాలండి. సో కరోనా వైరస్ వల్ల ఎలాంటి టైప్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి సార్? కరోనా వైరస్ ఇట్ సెల్ఫ్ కెన్ కాజ్ డైరెక్ట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద హార్ట్. అంటే గుండె వ్యాధులు కూడా కరోనా వైరస్ వల్ల రావచ్చు. కరోనా వైరస్ క్యాన్ అఫెక్ట్ ద హార్ట్ మసల్స్, అంటే గుండె కండరాలు కూడా ఈ వైరస్ అఫెక్ట్ చేస్తుంది. మన కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత యూజువలీ ఆఫ్టర్ 1 week or 2 weeks తర్వాత గుండె అఫెక్షన్, గుండె కండరాల్ ఎఫెక్షన్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మయోకార్డైటిస్, అంటే డైరెక్ట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద హార్ట్ మసల్స్. సో అది వ్యాధి కూడా రావచ్చు. ఇంకా ఒకటంటే ఈ కరోనా వైరస్ వల్ల మొత్తం బాడీలో సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అవుతాయి. అంటే మొత్తం బాడీలో రకరకాల వేరియస్ ఆర్గన్స్ లైక్ లివర్, హార్ట్, లంగ్స్ ఇవన్నీ ఇంజ్యూరీ వల్ల బాడీలో సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అవుతాయి. దానివల్ల సైటోక్రోమ్ సర్జ్ అంటారు. సో ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బాడీలో కొంచెం ఎక్కువ అయిపోయి దానివల్ల కూడా గుండె ఎఫెక్ట్ అవ్వచ్చు. దీనివల్ల లేదంటే ఉన్న ఏదైనా పేషెంట్స్కి బ్లాకేజ్ కానీ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి ఆ బ్లాకేజ్ కొంచెం బయటకు పడతాయి. వాళ్ళకి హార్ట్ అటాక్ కానీ గుండె స్ట్రోక్ కూడా రావచ్చు బికాస్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. ఎందుకని ఏదైనా ఇన్ఫెక్షన్ మన బాడీలో అయితే ఆ ఇన్ఫెక్షన్ ఈజ్ నథింగ్ బట్ అ స్ట్రెస్ ఫ్యాక్టర్. ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ వల్ల గుండె రక్తనాళాల్లో ఉన్న కొలెస్ట్రాల్ జమ అయిన జాగాలో ఆ జాగా నుంచి ఏదైనా పేషెంట్కి హార్ట్ అటాక్ రావచ్చు. ఉన్న బ్లాకేజ్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళ కొంచెం డిమాండ్ ఎక్కువ అయిపోతాయి. సో హార్ట్ హ్యాస్ టు పంప్ మోర్. బాడీ కొంచెము రక్తం సప్లై, బాడీలో బ్లడ్ సప్లై కొంచెం ఎక్కువ కావాలి. సో గుండె కొంచెం ఎక్కువ కష్టపడి బాడీకి నడవాల్సిన అవసరం పడతాయి. దానివల్ల ఏమవుతుందంటే ఉన్న గుండె జబ్బులు కొంచెం బయటికి వస్తాయి. ఇంతకుముందు చెప్పిన గుండె ఎవరికైనా హార్ట్ పంపింగ్ ఏదైనా బార్డర్ లైన్ ఉంటే హార్ట్ పంపింగ్ కొంచెం వీక్ అయిపోయి అగైన్ పేషెంట్కి హార్ట్ ఫెయిల్యూర్ లాగా సిమ్టమ్స్ కూడా
ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది రకరకాల గుండె వ్యాధులు, గుండె జబ్బులు, కరోనా వైరస్ ఇన్ఫెక్షన్స్తోనే బయటకు రావచ్చు. సో దానివల్ల ఓన్లీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. వాళ్ళకి కొంచెం జాగ్రత్త ఉండి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటేనే దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దెమ్. కాలర్ ఉన్నారు సార్, సత్యనారాయణ సిరిసిల్ల నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి సార్, నేను 92 నుంచి వెళ్ళి డయాబెటిక్ అండ్ హైపర్ టెన్షన్ సార్. నేను అయితే నా ఏజ్ 61 ఇయర్స్ సార్. అయితే 8 ఇయర్స్ అయింది నాకు బైపాస్ సర్జరీ అయ్యి. ఓకే. అయితే ఇప్పుడు మరి దాదాపు నార్మల్ గానే ఉంటున్నాను సార్. ఓకే. అయితే మార్నింగ్ అండ్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ చొప్పున వాకింగ్ కూడా చేస్తున్నాం సార్ ఇంట్లోనే. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాము, ప్రాణాయామం చేసుకుంటున్నాం, ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నా సార్. చెప్పండి మీ సమస్య చెప్పండి. అయితే ప్రాబ్లం ఏంటంటే సార్, ఈ కరోనా ప్రాబ్లం వచ్చేసింది కదా. ఇప్పుడు మేము ఇంట్లో మాకు ఎవరు సహాయకులు చేసేటోళ్ళు లేరు. మేము ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటాము. ఓకే. అయితే బయటకు వెళ్ళాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి, మాకు మరి ఎట్లా అంటే ఎక్కువ కేర్ఫుల్ గా ఉండాలంటే ఇంకేం చేయాలి అనేది మాకు ప్రాబ్లం సార్. అది ఏం చేస్తాడు అనేది కావాలి సార్. ఇప్పుడు మీ ఏ జోన్ లో ఉన్నారు అది చూసుకోవాలండి ఫస్ట్. వెదర్ యు ఆర్ ఇన్ రెడ్ జోన్, గ్రీన్ జోన్ ఆర్ ఆరెంజ్ జోన్. అండ్ రెడ్ జోన్లో అయితే లాక్డౌన్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన ప్రకారమే మీరు ఇంట్లోనే ఉండాలి. మీరు ఏ రకాల జోన్లో ఉన్నా కూడా, వేరే రకాల జోన్లో ఉన్నా కూడా నేను ఇంతకుముందు చెప్పినలాగా హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, మీకు షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, గుండె మందులు వాడుతున్నారు, ఈ లాక్డౌన్ పీరియడ్ ఉన్న వరకు మీరు చాలా జాగ్రత్త ఉండి ఇంట్లోనే ఉంటే చాలా మంచిగా అండి. ఉన్న వాళ్ళ పేషెంట్స్ మీరు బయట వెళ్ళి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటేనే మీరు ఏదైనా డాక్టర్ దగ్గర వెళ్ళాలంటేనే మీరు బయటకు వెళ్ళాలా, లేకపోతే ఇంట్లోనే ఉంటేనే మంచి, అది నా సలహా. అండ్ యూ షుడ్ యూజ్ ప్రాపర్ మాస్క్ అండ్ ప్రాపర్ శానిటైజేషన్ టెక్నిక్స్, హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ అది చేస్తే ఉండాలండి. సో కొంతమంది గుండె సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి సార్ బయటకి, లైక్ గ్రాసరీస్ కానీ ఇంకేదైనా థింగ్స్ తెచ్చుకోవాలి అన్నప్పుడు. సో వాళ్ళు పర్టికులర్గా ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం? చాలా అవసరం ఉంటేనే వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన ఇంట్లో కూడా, మన ఇంటిలో చుట్టుపక్కల ఏరియాలో ఇన్ ద 3 కిలోమీటర్ రేడియస్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ ఆల్ ద ఫెసిలిటీస్. అంటే ఏదైనా గ్రాసరీస్ కానీ ఏదైనా అవసరం ఉంటే బయట వెళ్తున్నప్పుడు కూడా దే షుడ్ టేక్ ప్రికాషన్. దే షుడ్ వేర్ ద గ్లోవ్స్, దే షుడ్ వేర్ మాస్క్, and they should maintain a social distancing whenever they are going to a grocery shop, and హ్యాండ్ శానిటైజర్ వాడి మన అవసరం ఉన్న పని చేసుకొని మళ్ళీ ఇంట్లో రావాలి. సో ఆల్ దీస్ ప్రికాషన్స్ చాలా తప్పదు అంటేనే దే షుడ్ గో అవుట్, అదర్వైజ్ దే షుడ్ బి రిమైనింగ్ ఎట్ ద హోమ్. సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి చాలామంది కూడా ఏసీలు వాడుతూ ఉంటారు సార్. కానీ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఏసీలు యూజ్ చేయొద్దు అనేసి కొంతమంది చెప్తూ ఉన్నారు. సో అసలు ఏసీలు వాడాలా వద్దా సార్? ఏసీ వల్ల సమస్యలు ఏముండదండి. AC cannot cause any spread of any infection as such, unless you have very low temperatures in your basically what is AC ante air condition, ante adi mana galiki condition chestundi. So because of AC chances of infection spreading is less, unless మీ ఇంట్లో ఎవరికైనా జలుబు కానీ దగ్గు కానీ ఎట్లా ఉన్న వాళ్ళకి అప్పుడు స్ప్రెడ్ ఆఫ్ ఛాన్సెస్ విల్ బి మోర్. బట్ ఎవరికైనా జలుబు కానీ దగ్గు కానీ ఎట్లా జబ్బులు లేనప్పుడు ఎయిర్ కండిషన్ వల్ల, అన్లెస్ యూ మెయింటైన్ యువర్ టెంపరేచర్ ఇన్ అ ప్రాపర్ టెంపరేచర్, ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ వెరీ లెస్. ఓకే సార్, కరోనా నేపథ్యంలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి కరోనా కేర్ శ్రీవితాస్.